అందరికీ నమస్కారం. మనం 17 మరియు 18వ శ్లోకాల్లో పాండవ పక్షం నుంచి వచ్చిన ఉరుము లాంటి శంఖారావాన్ని గురించి, అది కౌరవ సైన్యంలో ఎలాంటి భయాన్ని కలిగించిందో చూసాం. ఇప్పుడు 19వ శ్లోకంలో యుద్ధభూమిలోని పరిస్థితిని వివరిస్తూ ఆ మహానాదం యొక్క ప్రభావం పాండవ వీరుడైన అర్జునుడిపై ఎలా ఉందో తెలియజేస్తుంది. ఈ శ్లోకం సారాంశం ఏమిటంటే, ఆ భయంకరమైన శంఖధ్వని ఆకాశాన్ని భూమిని ప్రతిధ్వనింపజేస్తూ ధృతరాష్ట్రుని పుత్రుల హృదయాలను బద్దలు కొట్టింది. ఈ చిన్న శ్లోకం యుద్ధం యొక్క మానసిక ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మొదటిది, ఆ శంఖారావం యొక్క శబ్దం భౌతిక పరిమితులను దాటింది. అంటే ధర్మం వైపు నుంచి వచ్చే శక్తి ఎంతటిదైనా అది అన్ని చోట్ల వ్యాపిస్తుంది. మన జీవితంలో మనం చేసే మంచి పని యొక్క ప్రభావం మన చుట్టూ ఉన్న ప్రపంచమంతటికీ విస్తరిస్తుందని ఇది సూచిస్తుంది. రెండవది, ఈ శబ్దం కౌరవుల హృదయాలను బద్దలు కొట్టింది. ముఖ్య విషయం ఏమిటంటే, శంఖారావం కౌరవుల రథాన్ని పగలగొట్టలేదు, కానీ వారి గుండెల్లోని స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఎందుకంటే వారు అధర్మం వైపు ఉన్నారు. మనం అధర్మంగా లేదా తప్పుగా ప్రవర్తించినప్పుడు ధర్మం యొక్క పిలుపు మనకు భయాన్ని, అశాంతిని మాత్రమే ఇస్తుందని ఇది తెలియజేస్తుంది. మూడవది, ఈ శ్లోకంలో అర్జునుడి గురించి నేరుగా చెప్పలేకపోయినా ఆ కలవరం తర్వాతే అర్జునుడు తన ధైర్యాన్ని కోల్పోవడం, రథాన్ని ముందుకు నడిపించమని కృష్ణుడిని అడగడం జరుగుతుంది. అంటే ఆ మహానాదం అర్జునుడి మనస్సులో కూడా గందరగోళం సృష్టించింది. తన బంధువులను చంపబోతున్నాననే ఆలోచన ఈ భయంకరమైన శబ్దంతో కలిసి అతనిలో విషాదాన్ని కలిగించింది. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, జీవితంలో వచ్చే పెద్ద సవాళ్లు మనల్ని రెండు రకాలుగా ప్రభావితం చేస్తాయి. అవి ధైర్యంగా ఉన్నవారికి స్ఫూర్తిని పెంచుతాయి, కానీ తప్పువైపు ఉన్నవారికి భయాన్ని, హృదయ విదారతను కలిగిస్తాయి. కాబట్టి మనం ఎప్పుడూ ధర్మం పక్షాన ఉండాలి. అప్పుడు మన జీవితంలో వచ్చే సవాళ్లు మనకు విజయ మార్గాన్ని మాత్రమే చూపిస్తాయి. పాండవుల శంఖారావం కౌరవ సైన్యాన్ని కలవరపరిచింది. ఈ భయంకరమైన వాతావరణంలో తన ధ్వజంపై హనుమంతుడి గుర్తు ఉన్న రథంలో ఉన్న అర్జునుడు ఏం చెప్పబోతున్నాడు? ఈ యుద్ధం చేయాలా వద్దా అనే గొప్ప మానసిక సంఘర్షణకు దారితీసే విధంగా అతను తన ధనస్సును ఎలా ఎత్తి శ్రీకృష్ణుడిని ఏం కోరబోతున్నాడో తెలుసుకోవడానికి మనం తర్వాతి శ్లోకంలో కలుద్దాం. హరే కృష్ణ.